ఓం శాంతి. జీవితంలోని ప్రతి దశలో అనంత శక్తివంతుడైన పరమాత్ముని యొక్క తోడు అవసరమవుతుంది. అయితే ఆత్మశక్తి యొక్క చైతన్యంతో భగవంతుడిని మనస్సు ద్వారా కనెక్ట్ అయ్యి భగవంతుడి యొక్క శక్తికి మనస్సు ద్వారా జోడించుకొని మన యొక్క మనస్సులో, మెదడులో, శరీరంలోని నాడుల్లో, అరిచేతుల్లో, అరికాళ్ళలో, కళ్ళలో, శరీరంలోని ప్రతి అవయవంలో, కాళ్ళలో, ఎముకల్లో, కండరాల్లో, రక్త ప్రవాహంలో కూడా ఒక సంపూర్ణమైన పాజిటివ్ ఎనర్జీని నింపుకునే ఒక ప్రక్రియ మాత్రం రాజయోగం అనే ఒక దివ్య సాధనలోనే మనకు భగవద్గీతలో కూడా బోధించబడింది. అర్జునుడు సర్వం భయంతో, బాధతో, దిగులు పడుతున్న సమయంలో పరమాత్ముని యొక్క సర్వశక్తుల కిరణాల విశ్వాసాన్ని మనస్సులో నింపినప్పుడు శరీరంలో కూడా శక్తిని, చైతన్యాన్ని పొంది అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ప్రతి వ్యక్తి కూడా ఆ భగవంతుడి యొక్క సహాయాన్ని, ఆ భగవంతుడి యొక్క శక్తిని, ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందేందుకు అర్హత కలిగి ఉంటాడు. ఎందుకంటే ఈ అనంత సృష్టిలో ప్రతి వ్యక్తి భగవంతుణ్ణి ఏదో ఒక సమయంలో తన యొక్క రక్షకుడిగా, తన యొక్క సృష్టికర్తగా అంగీకరించిన వారే. కాబట్టి మనము ఒక కార్యం చేయబోయే ముందు, ఒక పని మొదలుపెట్టే ముందు మనం ఎన్ని రకాలుగా ప్రణాళికలు చేసినా కూడా సమాజం యొక్క సహాయము, ప్రకృతి యొక్క సహాయము, పంచభూతాలన్నీ కూడా సంపూర్ణ మద్దతు మనకు కలిగించాలి అంటే వీటన్నిటికీ అధిపతి పరమేశ్వరుడే, అనంత శక్తివంతుడైనటువంటి సృష్టికర్త. తన యొక్క సర్వశక్తి కిరణాల ఆశీర్వాదాలను గనక మన మీద, మన మనస్సుకి, మన శరీరానికి, మన కార్యానికి, మన కార్యక్షేత్రానికి కురిపించినట్లయితే, ఆశీర్వచనాలని, ఆశీర్వాద శక్తి తరంగాలను ప్రవహింపచేసినట్లయితే నిజంగానే మానవ శక్తికి దైవశక్తి తోడైనప్పుడు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం ఉంటుంది అని సర్వధర్మ గ్రంథాల్లో బోధించబడింది. అలాంటి శ్రేష్టమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, శక్తిపూర్వకమైనటువంటి ధ్యానాన్ని ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు అనుభవపూర్వకంగా సాధన చేస్తాం. శక్తివంతమైన మనస్సుతో, ప్రేమపూర్వకమైనటువంటి భగవంతుడి యొక్క విశ్వాసంతో, సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో ఆ పరమేశ్వరుడి యొక్క కిరణాల ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ ఏదైనా కార్యానికి ముందు కొన్ని నిమిషాలు కనుక ఇలా చేసినట్లయితే ఒక అపారమైనటువంటి శక్తి తేజస్సు మన మీద, మన మనస్సు మీద, మన శరీరం మీద, మన చర్మం మీద, మనం పని చేయబోతున్న ప్రదేశం మీద, మనతో పాటుగా మన కార్యంలో భాగస్వాములైనటువంటి వ్యక్తుల మీద, మన కార్యక్షేత్రంలో పనిలో పాల్గొంటున్నటువంటి ఇతరుల కార్మికుల మీద కూడా ఈ అనంతమైన పరమేశ్వరుడి యొక్క శక్తి తరంగాలు తప్పకుండా ఒక రక్షణ కవచంలాగా నిలుస్తాయనేది భగవంతుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి సంపూర్ణ సత్యవంతమైనటువంటి భరోసా. ఇప్పుడు మనం ఆ సాధనని మొదలు పెడుతున్నాం. నిదానంగా మనస్సుని, శరీరంలోని ప్రతి భాగాన్ని తేలికగా, ఏమాత్రము ఒత్తిడి కానీ, భారము కానీ లేకుండా హాయిగా శరీరం అంతటిని విశ్రాంతిలోకి తీసుకొస్తున్నాను. డీప్ రిలాక్సేషన్లోకి నన్ను నేను తీసుకువెళ్తున్నాను.
నా చుట్టూ అనేక మీటర్ల వరకు ప్రతి అణువులో, ప్రతి అడుగులో గాఢమైన నిశ్శబ్దం యొక్క స్థితిని నేను కల్పించి, ఆ నిశ్శబ్దం యొక్క వాతావరణంలో మనస్సుని, శరీరాన్ని, మెదడుని హాయిగా తేలికపరుస్తున్నాను. ఈ తేలికైనటువంటి మానసిక స్థితిలో నన్ను నేను పరమ ప్రశాంతంగా విశ్రాంతపరుచుకుంటున్నాను. నేను ఒక గాఢమైన విశ్రాంతిలోకి లీనమైపోతున్నాను. నిదానంగా కళ్ళు తేలికగా, చల్లగా మూతబడినటువంటి స్థితిలో హాయిగా తల భారమంతా తేలికైపోతా ఉంది. తల చుట్టూ ఒక స్వచ్ఛమైన నిశ్శబ్దం యొక్క వాతావరణం ఏర్పడింది. నాలోకి ప్రవేశిస్తున్నటువంటి గాలి, నా చుట్టూ ఉన్న చల్లదనంలో, ప్రశాంతతలో గాలి కూడా స్వచ్ఛంగా మారి నా శ్వాస భాగం గుండా శరీరంలోకి ప్రవేశించి హాయిగా శరీరంలోని ప్రతి కణానికి, మెదడు నుంచి అరికాలి వరకు నిదానంగా హృదయంలో, ఉదరంలో, కాళ్ళలో, చేతుల్లో, కళ్ళలో, ప్రతి భాగంలో చల్లని ప్రశాంతమైన ఆహ్లాదభరితమైన ప్రాణవాయువు చేరి శరీరంలోని మూల మూలల అలసటను తొలగించి ప్రశాంతతను, ఆహ్లాదతని కలిగిస్తున్నాయి. ఒక తేలికైన ఆనందభరితమైన స్థితిలోకి నేను వచ్చేస్తున్నాను. నాలో తెలియకుండానే ఒక హాయిగా నిండినటువంటి స్థితి ఏర్పడతా ఉంది. చేతులు, కాళ్ళలో ఉన్నటువంటి ప్రతి కణంలో ఎంతో తేలికైన స్థితి ఏర్పడతా ఉంది. నిదానంగా చేతులు, కాళ్ళు, ఉదరము, దేహ భాగాలు గాలి కంటే తేలికగా మారుతున్నట్లు, శ్వాస కూడా హాయిగా ఆహ్లాదభరితంగా నడుస్తుంది. ఈ పరమశాంతి నిశ్శబ్దం యొక్క స్థితిలో నిదానంగా నేను నా చుట్టూ పరమ ప్రశాంతమైన, పరమ ఆహ్లాదభరితమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ప్రకృతి, స్వచ్ఛమైన వాయుమండలం తయారవుతూ ఉన్నట్లు మనస్సులో అనుభవం చేస్తున్నాను. నా లోపల వాతావరణాన్ని నేను గమనిస్తున్నాను. తల భాగం నుంచి, తల భాగంలో ఉన్న పంచేంద్రియాలన్నీ కూడా హాయిగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా, ఆహ్లాదభరితంగా రిలాక్స్ అవుతున్నాయి. మెదడులోని ప్రతి కణాన్ని నేను గమనిస్తున్నాను. నా ఆలోచనల్ని నేను తగ్గించాను. నా భావోద్వేగాలన్నిటినీ శూన్య స్థితికి తీసుకొస్తున్నాను. ఈ శూన్య స్థితిలో మనస్సు ఎంతో తేలికైపోయి ఈ సృష్టిలోకెల్లా అత్యంత ప్రశాంతమైన మానసిక స్థితిని నేను చూడగలుగుతున్నాను. తల భాగం ఎంతో ప్రశాంతంగా అయిపోతూ ఉంది. మెదడులో ఉన్న ప్రతి భాగంలో స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన స్థితి తయారవుతూ ఉంది. మెదడులోని ప్రతి కణంలో స్వచ్ఛమైన ప్రాణవాయువు నిండటం వల్ల మెదడులోని భాగాలన్నీ, శరీరం అంతటిని నియంత్రించే మెదడులోని ప్రతి భాగంలో
ఎంతో దివ్యమైన ఆహ్లాదకరమైనటువంటి శక్తి తయారవుతా ఉంది. నాకు తెలియకుండానే నా మనస్సులో, శరీరంలో, మెదడులో ఒక గొప్ప ప్రశాంతమైన స్థితి తయారవుతా ఉంది. ఈ స్థితిలో నా శరీరము ఎంతో తేలికగా, గాలిపటం కంటే తేలికగా, హాయిగా గాలిలో తేలియాడుతున్న స్థితిలోకి నన్ను నేను తీసుకొస్తున్నాను. నాకు మనస్సులో పరమ ప్రశాంతతను సృష్టించుకునే ఒక మంచి ఉపాయం తెలిసింది. నా ఆలోచన శక్తి తరంగాలే నాలోని వాతావరణాన్ని తయారు చేస్తున్నాయి. నేనొక స్వచ్ఛమైన, శక్తివంతమైన, శాంతివంతమైన, ఆనందకరమైనటువంటి మనస్తత్వాన్ని తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు నా మనస్సు నిండా ఒక ప్రశాంతత, ఆనందంతో నిండినటువంటి తరంగాలను సృష్టించుకోగలుగుతున్నాను. నిదానంగా ఈ మొత్తము శరీరంలో, నిజానికి ఈ శరీరం అనేది కేవలం పంచభౌతికమైనది. పంచభౌతికమైనటువంటి ఈ శరీరము పంచేంద్రియాలను కలిగి ఉంది. కనుక నేను ఈ శరీరంలో ఉండే ఆత్మ అనే ఒక మహా దివ్య శక్తి మీదకి మనస్సును గనక నిలిపినట్లయితే మనస్సులో గొప్ప స్థిరత్వము, మనస్సులో గొప్ప చైతన్యము కలుగుతుంది. కనుక నేనిప్పుడు నన్ను నేను కొన్ని నిమిషాలు నాలోని ఆత్మస్వరూపం మీదకి దృష్టిని మళ్లిస్తున్నాను. నిదానంగా మనస్సు అనే తెర మీదకి ఒక స్వచ్ఛమైన, తెల్లని, ప్రకాశవంతమైన, చీమ కంటే చిన్నగా ఉండే నా యొక్క ఆత్మస్వరూపాన్ని నేను చూసుకుంటున్నాను. నా ఆత్మస్వరూపం ఎంత చిన్నగా, 1 గ్రాము కంటే కూడా తక్కువ బరువుతో, చీమ కంటే కూడా చిన్న పరిమాణంలో, ఆహా ఎంత హాయి అయినటువంటి, తేలికైనటువంటి స్థితిలో నా ఆత్మస్వరూపాన్ని నేను ఆస్వాదించగలుగుతున్నాను. నా ఆత్మస్వరూపాన్ని నేను మనస్సు ద్వారా దర్శించుకుంటూ ఉన్నప్పుడు శరీర భాగాలన్నీ కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, తేలికగా మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు నేను నా మనస్సులో ఆత్మస్వరూపాన్ని దర్శించుకుంటూ ఉంటే సూర్యకిరణాలు పడినటువంటి ప్రదేశము స్వచ్ఛంగా వెలుగుతో ప్రకాశించినట్లే నా ఆత్మస్వరూపాన్ని చూసుకుంటున్నప్పుడు నా మనస్సులోని సంకల్ప శక్తి జాగృతమవుతా ఉంది. నా ఒక్కొక్క సంకల్పాన్ని నేను నాలో మహాశాంతి వాతావరణం తయారయ్యేందుకు నేను ఉపయోగించబోతున్నాను. నా ఆత్మలో ఉన్న శక్తిని సంకల్ప శక్తిగా మార్చినప్పుడు, ఈ సంకల్ప శక్తి నా శరీరంలో తరంగాలుగా మారినప్పుడు నా జీవితానికి అవసరమైన శాంతి, శక్తి, ఆనందం అనేవి నిరంతరం నాలో తయారవుతూ ఉంటాయి. ఈ రహస్యాన్ని ఆధారంగా చేసుకొని నన్ను నేను ఒక మహాశాంతి స్థితిలోకి నేను తీసుకువెళ్ళిపోతున్నాను. ఆత్మస్వరూపంలోని మహాశాంతి యొక్క స్థితిని నేను ఆస్వాదిస్తూ నా ఆత్మ నేను మహాశాంతి స్వరూపంగా భావించుకుంటున్నాను. నేనొక శాంతి స్వరూపమైనటువంటి ఆత్మగా మారిపోతున్నాను. నా మనస్సు, నా మెదడు, నా శరీరం పరమశాంతి యొక్క తరంగాలతో, పరమశాంతి యొక్క కిరణాలతో నిండిపోతూ శరీర భాగాలన్నీ కూడా ప్రశాంతంగా మారుతా ఉన్నాయి. ఒక మహాశాంతి స్థితిలోకి నేను మనస్సు ద్వారా చేరుకుంటూ నా మెదడులో ఉన్న ప్రతి భాగంలోని
పరమ శాంతి యొక్క స్థితిని నేను పెంపొందించుకుంటున్నాను. ఈ శాంతి యొక్క స్థితిని, ఈ యొక్క శాంతి స్థితిలో ఉన్నటువంటి తరంగాలను నేను మనసారా ఆస్వాదిస్తూ ఉంటే నా మనస్సులో ఒక కొత్త చైతన్యము జాగృతమవుతా ఉంది. నన్ను నేను ఒక ఆత్మస్వరూపంగా చూసుకుంటుండే ఆత్మ యొక్క అనంతమైన శక్తి, ఆత్మ యొక్క అనంతమైన శాంతి, ఆత్మలో ఉన్న అనంతమైన ఆనందం, ఆత్మలో ఉన్న అనంతమైన పవిత్రత, ఆత్మలో ఉన్న అనంతమైన సుఖం, ఆత్మలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానం, ఆత్మ పవిత్రత, ఇలా స్వచ్ఛమైన దైవశక్తి యొక్క కిరణాల ప్రకాశం తల భాగమంతటా నలువైపులా వ్యాపిస్తూ ఉంది. ఆత్మ నుంచి వచ్చే శ్రేష్టమైనటువంటి శక్తి కిరణాలలో నా మనస్సు ఒక మహాశక్తిని దర్శించుకున్నటువంటి అనుభూతిలో హాయిగా, ధైర్యంగా, ఒక కొత్త శక్తిని నాలో నేను కలిగి ఉన్నట్లు, ఒక మహాశక్తివంతమైన, మహాశాంతివంతమైన ఆత్మస్వరూపాన్ని నన్ను నాలో కలిగి ఉన్నానని ఇప్పుడు నాకు అనుభవం అవుతూ ఉంటే, నా జీవితం ప్రతి అడుగులో ఈ శక్తిని నేను ప్రయోగించుకొని, ప్రతి అణువులో ఈ శక్తిని నేను దర్శించి నా జీవితాన్ని మహాశాంతిమయం, మహానందమయం చేసుకోగలను అని నమ్మకం కలుగుతా ఉంది. ఇక నేనిప్పుడు మళ్ళీ ఆ గాఢమైన, తేలికైన ఆత్మానుభూతి యొక్క సూక్ష్మ స్థితిలో 1 గ్రాము కంటే తేలికైన నక్షత్ర స్వరూపం లాంటి ఆత్మానుభూతి స్థితిని నుదుటి మధ్యలో, ఈ మొత్తం శరీరాన్ని నడిపించే మెదడుకి దగ్గరగా ఒక పరమ శాంతివంతమైన సూక్ష్మ బిందు స్వరూపంలో మెరిచే ఆత్మనైపోయాను. నా ఆత్మస్వరూపం అనేది ఈ మొత్తం శరీరం అనే భాగాలను స్వచ్ఛమైన శక్తితో నియంత్రిస్తూ ఉంది, స్వచ్ఛమైన శాంతితో నియంత్రిస్తూ ఉంది. నా మనస్సుని నేను ఆత్మస్వరూపం మీద లీనం చేసి, నేనొక శాంతి స్వరూపమైన ఆత్మను, నేనొక శక్తి స్వరూపమైన ఆత్మను, నేనొక ఆనంద స్వరూపాన్ని, నన్ను నేను శాంతి స్వరూపం, శక్తి స్వరూపం, ఆనంద స్వరూపంలో ఎప్పుడు ఏ స్వరూపం అవసరమైతే ఆ స్వరూపంలోకి నన్ను నేను మార్చుకోగలను. ఈ శక్తి నాకు, ఈ శాంతి నాకు వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా సహాయపడుతుంది. నా చుట్టూ బలహీనమైన వాతావరణం గనక ఉంటే నన్ను నేను ఒక శక్తి స్వరూపంగా నేను మార్చుకోగలుగుతాను. నా చుట్టూ అశాంతి గనక ఉంటే నన్ను నేను నిశ్శబ్దమైనటువంటి పరమశాంతి స్థితిలో ఆత్మరూపాన్ని దర్శించుకుంటూ ఒక మహాశాంతివంతమైన మానసిక స్థితిని తయారు చేసుకోవచ్చు. ఆత్మస్వరూపాన్ని చూసిన వారికి ఆత్మశక్తి, ఆత్మానందం, ఆత్మశాంతి అనేది సహజ సిద్ధంగా, అత్యంత సులభంగా ఒక దైవ ప్రాప్తిలాగా ప్రసాదించబడతాయి అని భగవద్గీతలోని 6వ అధ్యాయంలో ఆత్మజ్ఞానంలో స్పష్టంగా వివరించడం జరిగింది. అలాంటి ఆత్మ దర్శనాన్ని నేనిప్పుడు హాయిగా, తేలికగా, ఆనందభరితంగా ఆత్మ యొక్క స్వరూపాన్ని నా స్వరూపంగా ఆస్వాదిస్తున్నాను. శరీరం లేనటువంటి ముక్తి, మోక్షమనే స్థితిని నేను కొన్ని నిమిషాలు హాయిగా ఆస్వాదిస్తున్నాను. శరీరము, శరీర భాగాలు, శరీరం యొక్క వ్యవస్థ, శరీరం యొక్క జీవిత చక్రం నుంచి మనస్సును కాసేపు శూన్యం యొక్క స్థితిలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు మనస్సులో కేవలం మహాశాంతి స్వరూపమైన ఆత్మ యొక్క రూపమే దర్శనం కలుగుతా ఉంది. ఆ మహాశాంతివంతమైనటువంటి నా మనస్సు ఇప్పుడు తల భాగాన్ని అంతటినీ తన కిరణాలతోటి, తన తరంగాలతోటి వ్యాపింపచేస్తూ ఉంది.
నా చెవుల్లో, కళ్ళలో, గొంతులో, ముఖంలో ఒక చల్లని శాంతివంతమైనటువంటి మెరుపు, కాంతివంతమైనటువంటి పవిత్రత యొక్క ప్రకాశం అనుభవం అవుతా ఉంది. మెదడు నిండా ప్రతి కణంలో స్వచ్ఛమైన ఆత్మశక్తి యొక్క ప్రకాశం నిండిపోతూ ఉంటే నా మెదడులో అన్ని కణాలు ఒక కొత్త శక్తిని పొంది, గాఢమైన విశ్రాంతిని పొంది, అనేక సంవత్సరాల నుంచి ఉన్న అలసటను, నెగిటివ్ అనేది లేకుండా సంపూర్ణమైన పాజిటివ్ శక్తి తరంగాలను నా మెదడులో పెంపొందించుకుంటున్నాను. ఒక అద్భుతమైన మహా తేజస్సు నా నుదుటి మధ్య నుంచి వెలువడి నా మెదడులోకి వ్యాపించి, మెదడు నుంచి నిదానంగా శరీర భాగంలో భుజాలు, వెన్నెముక, ఉదరము, కాళ్ళు, నడుము, అరికాళ్ళ వరకు ప్రతి కణంలో, ప్రతి భాగంలో, ప్రతి అవయవంలో మహాశాంతి యొక్క స్వచ్ఛమైన తెల్లని కిరణాల ప్రకాశము, రక్త ప్రవాహంలో కూడా చల్లని శాంతి తరంగాలు వ్యాపిస్తున్నాయి. నా చేతులు, కాళ్ళలో, కళ్ళలో, తల భాగంలో, అరికాళ్ళలో చల్లని శాంతి యొక్క ప్రకాశము, శాంతి యొక్క తరంగాలు నిండిపోతున్నాయి. ఒక మహా ఆనందభరితమైనటువంటి స్థితిలోకి నేను వస్తున్నాను. ఈ సృష్టిలో నా ఆత్మ బలాన్ని మించినటువంటి శక్తి మరేది లేకుండా, నా ఆత్మశక్తి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంది. నా ఆత్మబలం నా ఆత్మధైర్యాన్ని పెంపొందిస్తూ ఉంది. ఆత్మ అనేది మరణం లేని ఒక మహాశక్తి అని భగవద్గీతలో చెప్పారు కదా. ఇప్పుడు నేను ఆ మహాశక్తిని చూస్తుంటే శరీరం కూడా దివ్యమైనటువంటి తేజస్సు స్థితిలోకి వస్తూ ఉంటే జీవితం ఎంతో హాయిగా, ఆనందభరితంగా, ఆరోగ్యకరంగా, చక్కగా నడిపించుకోగలను అని ఒక కొత్త ధైర్యము, ఒక కొత్త ఆత్మవిశ్వాసము నాలో నిండుతా ఉంది. నా మనస్సుని శాంతపరిచాను, చైతన్యపరుస్తున్నాను. శరీర భాగాలన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి తరంగాలతో ప్రకాశిస్తున్నట్లు గాఢంగా విశ్వసిస్తున్నాను. శరీరంలోని ప్రతి అణువులో ఒక మంచి శక్తి, పాజిటివ్ తరంగాలు ఉద్భవిస్తున్నట్లు మనస్సుకి గాఢంగా అనుభవం చేయిస్తున్నాను. నా ఆలోచనే నాలోని శక్తిగా మారుతుంది కనుక నేనిప్పుడు ఆలోచిస్తున్నాను. నా తల నుంచి కాలి వరకు మనస్సులో, మెదడులో, శరీర భాగాల్లో పవిత్రమైన శక్తి, పవిత్రమైన సంకల్ప శక్తి యొక్క తరంగాలని ప్రవహింపచేస్తున్నాను. నా శరీరంలో, నా ఎముకల్లో, కండరాల్లో, రక్త ప్రవాహంలో కూడా ఒక శక్తి ప్రవహిస్తూ ఉంది. ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటే నాలో అంతులేని ధైర్యము, ఓపిక, అంతులేని ప్రేరణ కలుగుతూ ఉంది. నా అరిచేతుల్లో, అరికాళ్ళలో కూడా ఒక దివ్యమైన చైతన్యం పుడుతుంది. నేను ఒక మంచి కార్యానికి, నేను చేయబోతున్నటువంటి పనికి నాకెంతో ఉత్సాహము, ప్రేరణ, శక్తి నాలో కలుగుతున్నాయి. నాలో ఆత్మబలం అనేది మెండుగా ఉంది. నా ఆత్మబలం నన్ను నిరంతరం నడిపిస్తూ ఉంటుంది. నా మనస్సు నేను చేయబోతున్న కార్యం మీదకి స్వచ్ఛమైన ఆలోచనల్ని కలిగిస్తూ ఉంది.
నేను చేయబోయే పనికి, నేను మొదలు పెట్టబోతున్నటువంటి కార్యానికి నా ఆత్మశక్తితో పాటు నా శరీరంలో ఉన్నటువంటి కణం కణంలో ప్రవహిస్తున్న పాజిటివ్ శక్తి తరంగాలతో పాటుగా సంపూర్ణ విజయానికి తప్పనిసరి భరోసా కల్పించే ఒక మహాశక్తివంతమైనటువంటి, అనంత లోకాలకు ఆధిపత్యం వహించేటటువంటి సర్వశక్తివంతుడైన పరమాత్మునితో నా మనస్సుని జోడిస్తున్నాను. ఆకాశలోకంలో ఒక మహాశక్తివంతమైన ఎరుపు రంగులో ప్రకాశించే ఒక మహాజ్యోతి భగవంతుడు అని, అనేక వేల మంది సూర్యులన్నిటినీ ఒక చోట చేరిస్తే కనిపించే వెలుగు పరమాత్ముని యొక్క స్వరూపమని, ఆ వెలుగు నుంచి వచ్చే కిరణాలు విశ్వంలోని అంధకారాన్ని నశింపచేసి సుఖశాంతుల కళ్యాణకరమైన తరంగాలను వెదజల్లుతాయని, సర్వలోక కళ్యాణకారుడైనటువంటి భగవంతుని ఆశీర్వాదాలను పొందినటువంటి వ్యక్తికి కార్యంలో తప్పకుండా విజయం సిద్ధిస్తుందని కర్మయోగం అనేటటువంటి భగవద్గీత అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఇప్పుడు నేను నా మనస్సు ద్వారా నాలోని దివ్యమైన ఆత్మశక్తి స్వరూపాన్ని అనుభూతి చేస్తూ, శరీరంలోని శక్తి మనస్సులో, మెదడులో, శరీర భాగాల్లో ప్రవహిస్తూ ఉంటే అంతులేని ఉత్సాహం, ఆనందాన్ని పొందుతూ, ఈ ఆనందం ఇలాగే శాశ్వతంగా నా కార్యం సంపూర్ణంగా విజయం యొక్క సిద్ధి ప్రాప్తించుకునేంత వరకు అంతులేని గెలుపుతో, సకల సంపదలతో, సర్వప్రాప్తులతో దిగ్విజయంగా ముందుకు సాగిపోతున్నాను.